రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించిన ఇష్యూ మాత్రం ఆ టాపిక్గా మారింది. దీంతో పాటుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే సీరియస్గా తీసుకొని కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ మన గెస్ట్ తన్నీరు హరీష్ రావు గారు ఉన్నారు. సార్, ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించినంత వరకు మాత్రం ఒక పక్క కులగణనకు సంబంధించినంత వరకు ఒక రాద్దంతం జరుగుతుంది. దాన్ని ఎలా చూడాలంటారు మీరు? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇప్పుడు జనాభా పెరగాలి కానీ తగ్గడం ఎలా తగ్గుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కానీ, ఆధార్ కార్డుల ఆధారంగా కానీ, ఓటర్ లిస్ట్ ఆధారంగా కానీ ఎట్లా చూసినా 50% పైగా బీసీల జనాభా ఉన్నట్టు ఒక్కొక్క లెక్క 51 అని 53 అని రకరకాలుగా వస్తుంది. కానీ వీళ్ళు చేసినటువంటి సర్వే 46% మాత్రమే రావడము అనేటువంటిది బీసీలో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి చేసింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోలుతున్నారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పారు. సో వాళ్ళకు కూడా తెలుసు దానికి సుప్రీంకోర్టు అడ్డంకులు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరగలేదని. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేయలేక అసెంబ్లీలో తీర్మానం చేసి మేమేదో కేంద్రానికి పంపుతామని, మేము మా పార్టీ తరఫున టికెట్లు ఇస్తాం మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఒక కొత్త డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. వాళ్ళకు నిజాయితీ ఉంటే జనాభా ప్రాతిపదికన బడ్జెట్ పెట్టండి. లేదు, ఇవాళ మీరు ఇద్దరే మంత్రులు ఉన్నారు, 12 మంది మంత్రులు ఉన్నటువంటి మీ క్యాబినెట్లో బీసీలు కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఒక బీసీకి అవకాశం ఇవ్వండి, బీసీ మంత్రులకు మరిన్ని అవకాశాలు ఇవ్వండి. అది ఏది కూడా చేయకుండా కేవలం ఒక డ్రామా నడపడం. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమేదో గణన చేశాము, మేము అసెంబ్లీలో పెట్టాము. ఏముంది ఫైనల్ నెట్ రిజల్ట్ ఏంటి? ఫైనల్గా వాళ్ళకు విద్యలో కానీ, ఉపాధిలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, బడ్జెట్లో కానీ ఏదైనా మేలు జరిగిందా చెప్పండి. ఇదంతా మీరు ఒక డ్రామా తప్ప నిజంగా ఆ వర్గాలకు ఏదైనా మేలు జరిగిన విషయం ఉంటే చెప్పాలి. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీసీ కార్పొరేషన్ స్కీమ్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ గొర్రెల కుర్మలకు ఇచ్చే గొర్రెలు బంద్ అయిపోయినాయి. మన గంగపుత్రులు ముదిరాజులకు ఇచ్చేటువంటి చేపలు బంద్ అయిపోయినాయి. బీసీ బంధు పథకం బంద్ అయిపోయింది. బీసీ పిల్లలు చదువుకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ అయిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ రాక బీసీ పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉన్న పథకాలు బంద్ చేసి, నడుస్తున్న స్కీములు బంద్ చేసి, కేవలం మాటల గారడితో సర్వేల పేరిట ప్రజల్ని బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తే బీసీలు నమ్మరు. ఇవాళ మీరు ఫైనల్ నెట్ రిజల్ట్ ఏంది? నిన్న అసెంబ్లీలో పెట్టి అభాసుపాలైంది తప్ప వాళ్ళ తగ్గించారు. అసలు నివేదిక అసెంబ్లీలో పెట్టండి అంటే పెట్టట్లేదు. మొత్తంగా మీరు చేసిన సర్వే రిపోర్ట్లో ఏ కులం ఎంత వచ్చింది, బీసీల్లో కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎలా ఉంది చూస్తే కదా దాని మీద మాట్లాడేది. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి అందులో మాట్లాడనీయకుండా గొంతు నొక్కడం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గంగుల కమలాకర్ గారు, మా వివేకానంద గౌడ్ గారు, మా అంబర్పేట్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి ప్రిపేర్ అయితే అసలు ప్రధాన ప్రతిపక్షానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇయ్యరు. ఎందుకంత భయం బీఆర్ఎస్ మాట్లాడుతుందంటే? ముందేమో మీరు 3 మాట్లాడచ్చు, ఇస్తాము, మీకు ఇచ్చిన టైంలో మాట్లాడండి అంటారు. ఇతర పార్టీలకు ఎందుకు ఇచ్చారని నేను అనను, కానీ ఎంఐఎం మాట్లాడితే 1 గంటన్నర ఇచ్చారు. అదే బీజేపీ మాట్లాడితే 1 గంటన్నర ఇచ్చారు. బీఆర్ఎస్కు 10 నిమిషాలు ఇస్తారు. అంటే మా గొంతు నొక్కే ప్రయత్నం. అంటే అసలు విషయాలు బయటపడతాయి. బీఆర్ఎస్ మాట్లాడితే వాళ్ళ రంగు బయటపడుతుంది, వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అని చెప్పి సభలో గొంతు నొక్కేది. ఇంతకంటే ప్రధానమైన అంశం ఏమిటి? రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అంశం మీద చర్చించడానికి కాంగ్రెస్కి ఎందుకు అంత భయం? మాట్లాడడానికి మాకు మైక్ ఎందుకు ఇవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. అంటే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కనుక వాస్తవాలు ప్రజలకు తెలియవద్దనే విధంగా మైక్ ఇవ్వలేదు. చివరికి మేము వాకౌట్ చేసి బయటకు పోయినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే మీరు 6 గ్యారంటీలు ఫెయిల్ బైసారు. 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి 2500 ఇవ్వలేదు. చివరి హామీ 4000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు పెన్షను ఇవ్వలేదు. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ల మీద రాసి కాళ్ళ ఎల్లబట్టుకున్న కాంగ్రెస్ నాయకులు 420 రోజులు దాటినా ఇప్పటికీ ఆ 6 గ్యారంటీలు అమలు కాలేదు. మొదటి హామీగా రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ ఈరోజు సగానికి సగం కాని పరిస్థితి. ఏ గ్రామం పోయినా రుణమాఫీ కానటువంటి వాళ్ళు బాధపడుతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా మేము 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్యమైన హక్కు,
ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడన్నాడు. మొదటి రోజు కలిసిండు తప్ప 420 రోజుల్లో ఈ ప్రజలను ముఖ్యమంత్రి గారు కలుస్తలేడు. లేదా ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో ధర్నాలు చేసే కానీ మాట్లాడే స్వాతంత్రం లేకుండా పోయింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసులు వస్తున్నారు, ధర్నా చేస్తే అనుమతులు రావడం లేదు, ఎక్కడ పడితే అక్కడ 144 సెక్షన్లు పెడుతున్నారు, పోలీస్ యాక్ట్ పెడుతున్నారు, మీటింగులకు పర్మిషన్ ఇవ్వడం లేదు. మేము నల్గొండ మీటింగ్ పెట్టుకోవాలంటే హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి, మహబూబాద్ మీటింగ్ పెట్టాలంటే హైకోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలి, మందకృష్ణ గారు మీటింగ్ పెట్టుకుంటా అంటే అనుమతి లేదంటారు. ఎవరి ప్రజాస్వామ్యము అని మీరు మాట్లాడిన మాటలకు అర్థం లేకుండా పోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు 7వ గ్యారంటీ ఉత్తదే, 6 గ్యారంటీలు ఉత్తదే, రుణమాఫీ అంతకంటే కాలేదు. మొన్న ఏం చేసిండ్రు, అప్పుడేమో దేవుడి మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని ప్రజల్ని మోసం చేసి, ఇప్పుడు 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవము, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అత్యంత పవిత్రమైన రాజ్యాంగం మీద ఒట్టుబెట్టి చెప్తున్నాం, మేము ఈ 4 హామీలు అమలు చేస్తున్నాం అన్నారు. అయిందా? 4గిట్లో రేషన్ కార్డులు ఇచ్చింది ఒక్క ఊర్లో, ఆ ఒక్క ఊర్లో కూడా రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకు కూడా మండలానికి ఒక ఊరు ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన ఒక్క ఊర్లో ఇవాళ వరకు వాళ్ళకి బియ్యం రాలే. రేషన్ షాప్కి పోతే మీ కార్డు ఆన్లైన్ కాలేదండి, కాలేదు పోండి అంటున్నారు. అంటే అదొక జోక్ అయిపోయింది కదా. అదేవిధంగా ఇండ్లు ఇస్తామన్నారు, ఆ ఇండ్లు ఒక ఊర్లో ఇచ్చారు, దాని మీద అధికారి సంతకం లేదు, అది ఫైనల్ లిస్టా తెలియదు, అది కేవలం సెలెక్టెడ్ లిస్టా ఫైనల్ లిస్టా ఓన్లీ జాబితానా కూడా అడిగితే అధికారులు చెప్పని పరిస్థితి. మీరు కాన్స్టిట్యున్సీకి 3500 అన్నారు, ఓ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఒక 8 మండలాలు ఉంటే 8 ఊర్లలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు, 8 ఊర్లకి మరి 1200 ఇండ్లు అయిపోయినాయి, మరి మిగతా ఊర్ల సంగతి ఏంది అంటే ఒక క్లారిటీ లేదు. ఆ ఊర్లో జనం తిరగబడతారని భయపడి ఆ ఊర్లో ఎన్ని దరఖాస్తులు వస్తే అందరికి ఇండ్లు శాంక్షన్ అని చెప్పారు. అది ఫైనల్ లిస్టా, ఇది నిజంగా శాంక్షన్ అయినట్ట, పని స్టార్ట్ చేసుకోవచ్చా అంటే ఎవడు ముగ్గు పోస్తలేడు, అధికారులు స్పందిస్తలేరు, మాకు ఆదేశాలు లేవు అంటారు. ఇండ్ల మాట ఉత్తదే, రేషన్ కార్డులు ఉత్తదే చేసిండ్రు. ఇక ఆత్మీయ భరోసా, దాని వ్యవసాయ కూలీలకు మేము సాయం చేస్తామని చెప్పారు. కానీ జరిగింది ఏంది, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీకి లింకు పెట్టారు. అసలు దానికి ఏం లింక్ అండి? నిజంగా అతను భూమి లేని నిరుపేదనా కాదా, కూలీయా కాదా? ఇప్పుడు హమాలీలు ఉంటారండి, వడ్లు మోసి కాంటా చేసి హమాలీలు ఉంటారు, వాళ్ళు వ్యవసాయ కూలీలు. ట్రాక్టర్ దున్నే రైతులు, నాగలు దున్నే రైతులు, వాళ్ళు కూలీలు. వాళ్ళని ఎవరిని మీరు గుర్తించకుండా నువ్వు ఉపాధి హామీలో 20 రోజులు పనికి పోతేనే లెక్క, నీకు గుంట భూమి ఉన్నా ఇయ్యము అని వ్యవసాయ కూలీలు, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే వీళ్ళు 2 లక్షల మందికి ఇస్తామన్నారు. ఆ 2 లక్షల్లో ఇప్పటిదాకా ఇచ్చింది 15,000. చెప్పిందేమో 1 కోటి మంది వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని. దాంట్లో పట్టణాలకు ఇయ్యమని చెప్పిండ్రు, గ్రామాల్లో ఉపాధి హామీ పోకపోతే ఇయ్యమని చెప్పిండ్రు, 20 రోజులు చేస్తేనే ఇస్తామని చెప్పి కోతలు పెట్టి కేవలం 2 లక్షలకు ఇస్తామన్నారు. ఆ ఇచ్చింది 2 లక్షల్లో 15,000 మంది. అంటే ఈ భరోసా పథకాన్ని కూడా మోసమే చేసిండ్రు. అంటే కాంగ్రెస్ అంటేనే మోసం, దగాలాగా తయారైపోయింది. అందుకే ప్రజలు ఈరోజు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు. ఉన్న పథకాలు పోతున్నాయి బైసాబ్, కొత్త పథకాల మాట దేవుడెరుగు. కేసీఆర్ గారు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి 2,500 కోట్ల చొప్పున ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్లకు తగ్గకుండా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ 14 నెలల్లో 14 రూపాయలు కూడా ఇవ్వలే. పిల్లల చదువులు ఆగమవుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదని కాలేజీల యాజమాన్యాలు పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు దెబ్బకొడుతున్నారు. ఇకపోతే వానకాలం రైతు బంధు ఎగ్గొట్టేసిండ్రు, బతుకమ్మ పండుగకు చీరలు ఎగ్గొట్టేసిండ్రు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది. మా జిల్లాలో సిద్దిపేట కానీ చాలా జిల్లాల్లో మా ముదిరాజులకు, గంగపుత్రులకు ఇచ్చే చేపపిల్లలు, ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం బంద్ అయిపోయింది. గొర్రెలు పంపిణీ చేసే పథకం మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. కానీ 100 రోజుల్లో పాపం రైతులు కట్టిన డీడీలు, గొర్రెలకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కింద ఇచ్చిన డీడీలు మాత్రం వాపసు ఇచ్చింది తప్ప ఒక్క గొర్రె పిల్లను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఉన్న పథకాలను రద్దు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పోయినారే తప్ప పేద ప్రజలకు ఏమీ చేయలేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా అన్ని రద్దులు, ఏమనంటే మెట్రో రైలు రద్దు అంటాడు, ఫార్మాసిటీ రద్దు అంటాడు, 10 గంటలకే దుకాణాలు బంద్ అంటాడు. అంతా ఆగమాగం. క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ ఉండగా లా అండ్ ఆర్డర్ బాగుండే,
వీళ్ళు వచ్చిన ఏడాది కాలంలో నేను చెప్తున్న లెక్క కాదు, రాష్ట్ర డీజీపీ రేవంత్ రెడ్డి అపాయింట్ చేసిన డీజీపీ గారే చెప్పిండు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 23% క్రైమ్ రేట్ పెరిగింది అని. అంటే క్రైమ్ రేటు పెరిగితే మర్డర్లు, మానభంగాలు, హత్యలు, గ్యాంగ్ రేప్స్, చైన్ స్నాచింగ్స్ ఇవి పెరగడం, ఇదా నీ పరిపాలన? ప్రజాపాలన అంటే క్రైమ్ రేటు పెరగడమే ప్రజాపాలన. అన్ని పొలిటికల్ కేసెస్ ఇప్పటి వరకు మర్డర్లు జరిగితే కనీసం దాన్ని గుర్తించడంలో, శిక్షించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తే వీళ్ళు ఎంతసేపు కమిషన్లకు ఎగబడ్డారు. చాలా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో కొత్త టారిఫ్ కార్డు వచ్చింది, ఇంతకుముందు లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రావాలంటే 10%, 12% అంటున్నారు. మరి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైల్ క్లియర్ కావాలంటే నేను చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారే చెప్పారు. ఏమని? 30% ఇస్తేనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైల్ క్లియర్ అవుతుంది. 10 ఎకరాల భూమి క్లియర్ కావాలంటే 3 ఎకరాలు ఇవ్వాలంటున్నారు. ఈ 30% గవర్నమెంట్ అయిందని అనిరుద్ధ్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పోతే అపార్ట్మెంట్లకు అనుమతి కావాలంటే 50 రూపీస్ ఎస్ఎఫ్టీ ఇవ్వాలని మార్కెట్లో టాక్ ఉన్నది. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలకు కట్టాలంటే 100 రూపాయల స్క్వేర్ ఫీట్ ఇవ్వాలని మార్కెట్లో టాక్ ఉంది. దానికి ఒక రేట్ కార్డు ఫిక్స్ అయింది, దానికి ఒక మనుషులు ఫిక్స్ అయింది. ఆ మనిషిని కలవాల్సిందే, అది సమర్పించుకుంటే తప్ప అనుమతులు రావట. ఇదేం ప్రభుత్వము? అంటే మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తున్నది ఏంటి? గతంలో ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందా? పాపం రిటైర్డ్ అయిన ఉద్యోగులు, రాష్ట్రంలో 8,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళ కిడ్నీ బీమార్లు వచ్చి, హార్ట్ బీమార్లు వచ్చి, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేక వాళ్ళు కూడా ఆఫీస్ చుట్టూ తిరిగి ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. లేదంటే 10% చెల్లించి డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి. దానికి ఒక సీనియారిటీ ఉండదా? ఒక సిస్టమ్ ఉండదా? రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ రావు. పాపం పోలీస్ సిబ్బంది, కానిస్టేబుళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్లకు వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, వాళ్ళ టీఏ పైసలు వస్తలేవు. టీఏని తగ్గించిండ్రు, 15 రోజుల సరెండర్ లీవ్ను 7 రోజులకు తగ్గించిండ్రు. పోలీసులకు భద్రత కార్డు అని వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ అవుతుంటే నిన్న ఒక ఏఎస్ఐ నా కిడ్నీలు ఫెయిల్ అయినాయి, హాస్పిటల్కి పోతే భద్రత కార్డు చెల్లదంటున్నారు, నన్ను బతికించండి అని చెప్పి మొరబెట్టుకుంటున్నాడు. 30 ఏళ్ళు ఒక పోలీస్ అధికారిగా సేవ చేసిన వ్యక్తి ఇవాళ మొరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఎటు తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు రావు, హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు. గురుకులాలన్నీ కూడా ఇవాళ చాలా గందరగోళంగా తయారైపోయినటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. ఆ 2 లక్షలు కాదు కదా, మీరు ఇచ్చింది కేవలం 6,000. మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టి, పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇస్తే వాటికి కాయిదాలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు 6,100, 200 ఉన్నాయి. అంటే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ అని మోసం చేశారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మోసం చేసినారు. 2,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అట్లా నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ పెడితిరి, ఉద్యోగుల పిఆర్సీ ఊసే ఎత్తకపోతుంది, ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెస్తామని చెప్పి మేము గతంలో జీవో ఇచ్చి అన్ని నియమ నిబంధనలు రూపొందిస్తే దాన్ని అమలు చేయడం మీకు చేతనైతలేదు. ఉద్యోగులకు అన్యాయం, రిటైర్డ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మోసం చేస్తుంది. అదేవిధంగా మరి ఏ వర్గం? మహిళలకు మహాలక్ష్మి అంటది మోసం చేస్తుంది, రైతులకు రుణమాఫీ ఇవ్వకపోతే వానకాలం రైతు బంధు ఎగబెడితే, పంటల బీమా అని గొప్పగా బడ్జెట్ సమావేశంలో భట్టి గారు చెప్పారు. మేము ఈ సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని తెస్తున్నాము. వానకాలం పంటల బీమా లేదు, యాసంగికి కూడా పంటల బీమా ఊసే లేదు. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేతలు గడప దాటడం లేదు. ఇలా సెక్రటరియట్లో పరిస్థితి ఏందండి? మాది ప్రజాపాలన అన్నారు. ముఖ్యమంత్రి గారి 6వ అంతస్తుకు పోవడానికి మొత్తం లిఫ్ట్లు బంద్ చేసింది కదా. జర్నలిస్టులను కూడా ముఖ్యమంత్రి గారి ఫ్లోర్కు పోనిస్తలేరు. ఎవరైనా వెళ్ళాలంటే సెల్ ఫోన్లు లాక్కొని మీ పేపర్లు, ఫోన్లు అన్నీ తీసుకొని ఫ్రిస్కింగ్ చేసి అది పర్మిషన్ ఉంటే వ్యక్తులను పంపుతున్నారు తప్ప చివరికి కామన్ పబ్లిక్ కాదు, జర్నలిస్టులను కూడా ముఖ్యమంత్రి గారి 6వ అంతస్తుకు పోకుండా చేశారు. ఇక బట్టి గారి ఫ్లోరు, 2nd ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా మొత్తం లాక్ చేసిండ్రు. ఆడ పోలీస్ కానిస్టేబుల్ని పెట్టిండ్రు. ఫైనాన్స్ సెక్రటరీ ఛాంబర్ దగ్గర పోయానో చెప్పుకుందామంటే ఆడ పోలీసులను పెట్టిండ్రు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ని కలవలేరు, ఫైనాన్స్ సెక్రటరీని కలవలేరు, ముఖ్యమంత్రిని అంతకంటే కలవలేరు. ఇక ప్రజాపాలన ఎక్కడుందండి? అన్ని మాటలు మాత్రమే. ఈ రకంగా ఇవాళ నాకు తెలిసి, నాకున్న అనుభవంలో ఒక 5 ఏళ్లకు ఎన్నికైన ప్రభుత్వం అత్యంత వేగంగా ప్రజల ముందు పరువును పోగొట్టుకొని, ప్రతిష్ట దిగజార్చుకొని, ఏడాదిలోనే అప్రతిష్ట పాలైన ప్రభుత్వం
ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2011లో మాత్రమే జనాభా లెక్కలకు సంబంధించిన లెక్కలు జరిగినాయి. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మాత్రం బీసీలకు సంబంధించిన లెక్కలు చేసే సమయంలో అన్ని కులాలకు సంబంధించిన లెక్కలు తీసాము. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా గతంలో అదే ప్రజలకు సంబంధించిన సర్వే చేస్తే సర్వేని మాత్రం రిపోర్టు బయటకు పెట్టలేదు అనేది కూడా ముఖ్యమంత్రి సభ వేదిక చెప్తున్నారు. దాని మీద చర్చ జరిగింది కదా పైసా, అసెంబ్లీలోనే మేము చెప్పినాం. బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా లేచి ఇగో ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే నుంచి నేను తీసుకున్న డేటాతో మాట్లాడుతున్నాను అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది మన ఎంసీహెచ్ఆర్డి అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో అఫీషియల్గా ఎస్కేఎస్ డేటా ఉంది అని మేము అసెంబ్లీలో చెప్పినాం. మేము చెప్పిన గంట సేపట్లో దాన్ని డిలీట్ చేసిండ్రు. అప్పటిదాకా ఉన్నది మేము అసెంబ్లీలో మాట్లాడిన గంటలో దాన్ని డిలీట్ చేసిండ్రు. అంటే ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది కదా. అది చేయనే లేదనేది మొదటి తప్పు, అది గవర్నమెంట్ విడుదల చేయలేదనేది రెండవ తప్పు. విడుదల చేసినాం, వెబ్సైట్లో ఉన్నది, మేము అసెంబ్లీలో చెప్పిన గంటకు దాన్ని మాయం చేసిండ్రు. అంటే ఈ ప్రభుత్వం మాయ చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు ఫైనల్గా మీరు చెప్పింది ఏంటండి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అమలు చేసిండ్రా? అది చెయ్యకుండా పైగా బీసీలకు ఉన్న సంక్షేమ పథకాలు బంద్ పెట్టి బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వక, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వక ఆ పిల్లలకు అన్యాయం చేస్తూ మేమేందో సర్వే చేసినామని అసెంబ్లీలో పెట్టి డబ్బా కొట్టినంత మాత్రాన ప్రజలంత అమాయకులు కాదు. ప్రజలకు ఏమొచ్చింది? నువ్వు ఏడాది కాలంలో ఇన్ని కార్పొరేషన్లు పెట్టినా అన్నావు, ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా నయా పైసా ఇచ్చినవా? ఏ ఒక్క బీసీ కులవృత్తులకు ₹1 ఇచ్చి నువ్వు ప్రోత్సహించినవా? ఏ ఒక్క బీసీ విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదివించావా? అంతా మోసం. నీ క్యాబినెట్లోనే 2 మంత్రులు లేరు. నీ కనీసం నీ క్యాబినెట్లో బీసీలకు మంచి ప్రాధాన్యత ఇయ్యను. నువ్వు చెప్పిన 42% బీసీలకు అవకాశం ఇచ్చి మాట్లాడు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మాట్లాడు. అసలు నీ క్యాబినెట్లోనే సమతుల్యత లేకుండా నువ్వేదో మాట్లాడితే అది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది బీసీలను పూర్తిగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా బీసీ వర్గాలు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తాయి. ప్రజెంట్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో మనం చూసాం, 3వ రోజు థర్డ్ నాడు ముందు కేసు పోస్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఎంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో కూడా చూసాం. అంటే నిర్ణీత సమయం అంటే నీ శాసనసభ కాల పరిమితి 5 ఏళ్ళు ముగియడమా అన్నది. అంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది. మళ్ళీ డేట్ కూడా చూస్తే వెంటనే 7th మళ్ళీ 10th అంటే షార్ట్ డేట్స్ ఇస్తున్నారు. సో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద. సుప్రీంకోర్టు తప్పకుండా డెలివరీ చేస్తుంది. ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ అన్ని ఆధారాలతో సహా మేము సుప్రీంకోర్టుకు సమర్పించాం. సో ఎస్కేప్ చేయడానికి అవకాశమే లేదు. సిఎల్పి మీటింగ్ కూడా హాజరైంది కదా. వీళ్ళు సిఎల్పి మీటింగ్ హాజరైన వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ సిఎల్పి మీటింగ్ హాజరైనటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీడియోస్ కానీ, గాంధీ భవన్కు వెళ్ళి వీళ్ళు కూర్చున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్ని ఆధారాలతో సహా మేము సుప్రీంకోర్టుకు సమర్పించాం. మాకు తెలిసి తప్పకుండా అనర్హత వేటు పడుతుంది. స్పష్టమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే చేతిలో రాజ్యాంగం పెట్టుకొని రాజ్యాంగం మీద దేశమంతా సభలు పెట్టుంటారు. ఇది రాజ్యాంగాన్ని పట్టపగలు మీరు అధికారంలో ఉన్న తెలంగాణలో ఖూనీ చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం ఏంది? రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి దేశ ప్రజలు? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష శాసనసభ్యులను మీరు మీ పార్టీలో పట్టపగలు చేర్చుకుంటూ ఇంకా రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు చేసే ఉపన్యాసాలు అవి ఉత్తమాటలైతే దాన్ని ఎవరు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు. అయితే మాకైతే విశ్వాసం ఉంది, తప్పకుండా అనర్హత వేటు పడుతుందని. ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో తప్పవు. ఉప ఎన్నికలు తథ్యం అనేటువంటిది మా భావన. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో ఎన్ని గెలవబోతుంది? మొత్తం 10కి 10 గెలుస్తాం. అలా డౌట్ ఏముంది బాస్? మా సీట్లు మేము గెలుస్తాం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు చెప్పండి ప్రజలు ఇప్పుడు? అంటే మీరు రైతు బంధు ఇవ్వనందుక, రుణమాఫీ చేయనందుక, 6 గ్యారెంటీలు అమలు చేయనందుక, ఉన్నటువంటి పథకాలు కేసీఆర్ కిట్టు మానేసినందుక, ఫీజు రియంబర్స్మెంట్కి ₹1 ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేసినందుక ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తారు? నాకు తెలిసి ప్రజలు ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని
ప్రజలు మళ్ళీ కళ్ళకద్దుకొని గెలిపిస్తారు అనే నమ్మకం మాకు ప్రజల మీద ఉంది. అంటే ఇవాళ మనం కూడా చూస్తున్నాం, కేసీఆరే బాగుండే అని ప్రజలు అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటివి. మేము కూడా నియోజకవర్గాల్లో జిల్లాల్లో పోతుంటే ఆటో డ్రైవర్లు కానీ, కొంతమంది యువతులు కానీ, మధ్య వయస్కులు కానీ, ముసలి వాళ్ళు కానీ, కులవృత్తుల వాళ్ళు కానీ, అన్నా మళ్ళీ మనదే సూపర్ బ్రహ్మాండమైన మెజార్టీతో మనం బౌన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ రావాలి అని చాలా స్పష్టంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్తున్నారు. ఎప్పుడైనా హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆటో వాళ్ళు పక్కన ఆగితే ఇట్లా తలుపు కొట్టి మరీ అద్దం దించిపిచ్చి, అన్నా మన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందన్న, బహుత్ గలత్ సర్కార్ హే, మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు పైసాబ్, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము రాష్ట్ర ఆదాయము 16% పెరిగేది. ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. పెరుగుతుందా తగ్గుతుందా? పురోగమనమా తిరోగమనమా? ఈ గవర్నమెంట్ తిరోగమనం పట్టింది. అంటే వీళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు చర్యల వల్ల, వీళ్ళ భాష వల్ల, వీళ్ళ వ్యవహార శైలి వల్ల ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గిపోయింది. బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మన రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 1500 కోట్లు, మేము దిగిపోయినప్పుడు 15,000 కోట్లు, 10 అంతలు పెరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా భాయ్ సాబ్? మైనస్లకు పోయింది. యాక్చువల్లీ అది 15,000 కాస్త 16, 17 పెరగాలి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చిన ఆదాయం కంటే కూడా తక్కువ ఆదాయం వస్తుంది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎన్ఆర్ఐలు కానీ, విదేశాల వాళ్ళు కానీ, ఉత్తర భారతదేశం వాళ్ళు కానీ, హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ ప్రభుత్వ విధానాలు చూసి భయపడుతున్నారు, ఆగిపోయినారు. అదేవిధంగా ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గిపోయింది, వ్యాట్ ఇన్కమ్ తగ్గిపోయింది, రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి రేటు తగ్గిపోయింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం. ఈ ప్రభుత్వం యొక్క దుందుడుకు స్వభావం కానీ, కక్షపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ, పగా ప్రతీకారం తీసుకునేటువంటి విధానంలో ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో దానివల్ల ప్రజలు ఆందోళనలకు గురైపోయినారు. ప్రజల ఆదాయ వ్యయాలు కూడా తగ్గినాయి. నిజంగా ఈరోజు మార్కెట్లో చూస్తే ప్రజలు తల్లడిల్లుతున్నారు డబ్బులు లేక. చాలామంది కూడా మేము గ్రామాల్లో చూస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కానీ, ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు కానీ, డే టు డే ఎక్స్పెండిచర్కు కూడా ప్రజలకు డబ్బులు దొరకడం లేదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పడిపోయింది. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ సగం ధరకు భూమి అమ్ముతామంటే కూడా కొనే పరిస్థితి లేదు. ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలోనే ఒకప్పుడు 35-40 లక్షలకు ఎకరం భూమి ఉండేది. ఇవాళ 20 లక్షలకు 25 లక్షలకు అమ్ముకుంటున్నారు. సగానికి సగం భూముల ధరలు పడిపోయినాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒక ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మట్లేదు, ఇల్లు అమ్ముకుందామంటే అమ్మడం లేదు. అసలు ఏంటిది అని చెప్పి చాలామంది కూడా ఇది ఉన్నారు. వ్యాపారస్తులు చెప్తున్నారు, మా వ్యాపారం పడిపోయింది, మా వ్యాపారం. నిన్న ఎవరో ఫోటోగ్రాఫర్ వచ్చాడు నాకు పెళ్లి కార్డు ఇవ్వడానికి. నా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో అతనికి ఫోటో స్టూడియో ఉంది. ఏదో పెళ్ళికి అమ్మాయి పెళ్ళి అని కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఏం తమ్మి బాగున్నావా, వ్యాపారం ఎక్కడన్నా? అప్పుడు 6 కెమెరాలు అడిగేటోళ్ళు పెళ్ళికి, ఇప్పుడు 2 కెమెరాలు చాలంటుండ్రు అన్నాడు. ఎందుకు తమ్మి అంటే మార్కెట్లో పైసలు లేవన్నా. అప్పుడు 6 కెమెరాలు పెడితే మాకు 50,000 60,000 మిగులుతుండే పెళ్లి మీద. ఇప్పుడు 2 కెమెరాలు చాలంటుండ్రన్న, మాకు 10,000 కూడా మిగులుతలేవు. చాలా మార్కెట్ డల్ అయిపోయిందన్న, బుకింగ్స్ తగ్గినాయి, వీడియో కెమెరాలు తగ్గించమంటున్నారు, ఫోటో కెమెరాస్ తగ్గించమంటున్నారు, ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటున్నారన్న అని నేను ఆ ఫోటో స్టూడియో ఒక అబ్బాయి చెప్తా ఉంటే. సో అట్లా మార్కెట్లో డబ్బు లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు చర్యల వల్ల, పాలసీస్ సరిగా లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, చిన్న తరహా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సెక్షన్ ఆ సెక్షన్ కాదు, అన్ని వర్గాలను ఒక ప్రతీకారము దృష్ట్యా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా నాది ధనిక రాష్ట్రము, ఐఎమ్ ఏ సర్ప్లస్ స్టేట్ అని ఒక పాజిటివ్గా మాట్లాడేవాడు. ఈయన ఎంతసేపు నాది దివాలా దివాలా అని, ముఖ్యమంత్రి ఎవడన్నా ఇంటి యజమాని దివాలా అని చెప్పుకుంటాడండి? లేని దివాలాను ఉన్నట్టు చెప్పి రాష్ట్రం యొక్క పరువు తీసి రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గేటట్టుగా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. రీసెంట్గా కేసీఆర్ గారు ఒక కామెంట్ చేశారు, బలంగా కొడతామని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు, బహిరంగ సభ ఎప్పుడు ఉండబోతుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను 14 నెలలు ఓపికగా ఎదురు చూశాను, తొందరపడద్దు కదా, ఒక కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి,
ఏం చేస్తారో ఎలా చేస్తారని చాలా నిశితంగా నేను పరిశీలించాను. ప్రభుత్వ పనితీరును చాలా దగ్గరగా పరిశీలించాను, ఓపిక పట్టాను. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా మనం ప్రజల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది, మనం ప్రజల పక్షాన పోరాడదాము అని వారు కాల్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఫిబ్రవరి నెలాఖరులో మేము ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనేటువంటిది ప్రాథమికంగా అనుకున్నాము. అది రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకొని దాంట్లో అందరం కలిసి ఎప్పుడు పెడితే బాగుంటుంది మీటింగ్ అని ఫైనల్గా డేటు రాష్ట్ర కార్యవర్గము మరియు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులందరం కూర్చొని మాట్లాడుకొని డేట్ ఫైనల్ చేద్దామని కేసీఆర్ గారు చెప్పారు. త్వరలోనే ఆ మీటింగ్ పెట్టుకొని మేము ఆ డేటు మరియు ప్లేస్ ఆఫ్ మీటింగ్ ఈ రెండు కూడా ఫైనల్ చేస్తాం. అంటే పార్టీలో కూడా కమిటీలు వేస్తాము, కమిటీల్లో కూడా బలోపేతం చేస్తాము, ప్రజలకు సంబంధించిన ప్రతి ఇష్యూ పైన కొట్లాడడానికి ముందుకు వస్తాము. కానీ కమిటీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేకపోయింది. ఎప్పుడు ఉండవచ్చు? మా క్లారిటీ ఉంది పార్టీలో. మా పార్టీ మేనిఫెస్టో, మా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని యొక్క ఎన్నిక ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. 2025 అక్టోబర్కు మేము తిరిగి 4 సంవత్సరాలు పూర్తయి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. దానికి ఒక ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి ముందు మెంబర్షిప్ చేసుకొని గ్రామ కమిటీ, వార్డు కమిటీ అధ్యక్షులను ఎన్నుకొని తర్వాత మండల మరియు పట్టణ అధ్యక్షులను ఎన్నుకొని తదనంతరం జిల్లా అధ్యక్షులను ఎన్నుకొని తదనంతరం రాష్ట్ర కార్యవర్గము, రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3 to 4 months ప్రాసెస్ ఉంటుంది. మేము ఈ ఏప్రిల్ 27th మా వార్షికోత్సవం తర్వాత ఈ మళ్ళా ప్రక్రియ అంతా కూడా ప్రారంభించి మెంబర్షిప్ అంతా చేసుకొని కొత్త కమిటీలను వేసుకుందాం అనుకున్నాం. విద్యార్థి కమిటీలు కానీ, యూత్ కమిటీ కానీ, మహిళా విభాగం కానీ, రైతు విభాగం కానీ, జిల్లా కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీ కానీ చాలా పకడ్బందీగా వేసుకొని మంచి శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టుకొని వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ట్రైనింగ్ ఇచ్చి మనం సోషల్ మీడియాను కూడా బాగా ఎక్విప్ చేసుకొని వాళ్ళకు కనెక్టివిటీ అంటే పార్టీ అధ్యక్షుల వారి నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుని వరకు కూడా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ను డెవలప్ చేసుకొని కొన్ని క్షణాల్లో పార్టీ యొక్క సూచనలు, సలహాలు కింది నుంచి పైకి కానీ, పై నుంచి కిందికి కానీ వెళ్ళే విధంగా నెట్వర్క్ను డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. అది డెఫినెట్గా మేము ఈ ఉగాది తర్వాత ఆ ప్రక్రియ ఒక 15 రోజులు అటు ఇటుగా ప్రారంభిస్తాం. 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేయాలి ఎందుకు అనుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ ఉంది, అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ప్రజలు కూడా కోరుకుంటారు కదా ఇతర పార్టీలకు వేయాలని. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు? రైట్. ఇప్పుడు ఒక విషయం క్లారిటీ వచ్చింది, మంచి క్వశ్చన్ వేశారు మీరు. పార్లమెంట్లో 8 బీజేపీని గెలిపించారు, 8 కాంగ్రెస్ గెలిపించారు. మరి మొన్న 2 బడ్జెట్లు అయినాయి వీళ్ళు గెలిచిన తర్వాత. 8 + 8 = 16, కానీ కేంద్ర బడ్జెట్లో 0. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, 2 కేంద్ర మంత్రులు ఉన్నా, ఈ తెలంగాణకు వచ్చింది 0. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది 0. కానీ ఇక్కడ మీరు గమనిస్తే బీహార్లో ఒక రీజనల్ పార్టీ గెలిస్తే బడ్జెట్లో బీహార్కు వరాల మూటలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిచి ఇవాళ బడ్జెట్లో, పోయిన బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ రైల్వేకి కానీ, పోలవరం కానీ, అమరావతికి కానీ అద్భుతంగా నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోగలిగారు. కానీ మరి ఇక్కడ ఎందుకు తేవడం లేదు? ఎందుకు బీజేపీ కోటేయాలి? బీజేపీ గెలిచి 8 ఎంపీలు గెలిస్తే తెలంగాణకు ఈ 2 బడ్జెట్లలో ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ప్రాజెక్టు మాట వదిలిపెట్టండి. మనకు రాష్ట్ర విభజన చట్టంలో వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు, గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కు డబ్బులు ఇస్తామన్నారు. కనీసం ఇవి కూడా అమలైతలేవు కదా. అందువల్ల తెలంగాణకు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అనేది ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. నిజంగా గ్రామాల్లోకి వెళ్తే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టి ప్రతి నెల డబ్బులు ఇస్తే పల్లెలన్నీ శుభ్రంగా ఉంటుండే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 14 నెలల్లో మురికి కూపాలైపోతున్నాయి. ట్రాక్టర్లలో డీజిల్ పోసే డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. జీతాలు రాక కార్మికులు రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. 14 నెలల్లో పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల పట్టణాల్లో అసలు అభివృద్ధి పనులే లేవు. మీరు 14 నెలల్లో ఎక్కడన్నా రిబ్బన్లు కత్తిరిస్తే రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఎక్కడి అవి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఫ్లైఓవర్లకు, భవనాలకు, వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏమైనా ఒక మంచి పథకం ఉందా? ఒక బిల్డింగ్ కట్టిందా? ఏం చేసిందేం లేదు. అందువల్ల ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అనుకోండి ఈ ఎన్నికల్లో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, నేనే కరెక్టు.
నేను రైతు బంధు వానకాలం ఇవ్వకపోయినా రైతులు నాకే ఓటేసిండ్రు నేను కరెక్ట్ అంటాడు, ఇంకోసారి ఎగ్గొడతాడు. ఇప్పుడు ఏడాదికి ఒకటేసారి ఇస్తా అంటాడు. ఇప్పుడు ఈసారి వానకాలం ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఏదో యాసంగికి ఇస్తా అంటుండు. ఒక్కసారి ఇచ్చినా నాకు ఓట్లు వేసిండ్రు రైతులు, దీన్ని ఒప్పుకున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఏడాదికి ఒకటేసారి ఇస్తాయి, ఇక వానకాలం ఎగ్గొడతా యాసంగికే ఇస్తా అంటాడు. మరి రైతులు ఆగంగారా? మహాలక్ష్మి ఇవ్వకపోయినా మహిళలు నాకు వేసిండ్రు అంటాడు. లేదు నేను ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా, అవ్వా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో నీకు 4,000 పింఛన్ వస్తుంది, నీ మన్మడి కాళ్ళు వస్తాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. నమ్మి ఓట్లు వేసిరి. 4,000 ఇవ్వకపోయినా ఓటేస్తే ఏమంటాడు, ఇక 2,000కి సంతోషపడ్డా, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. బాధ ఏంటంటే ఇచ్చే 2,000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం బైసాబ్, డిసెంబర్ పెన్షన్ ఇప్పుడు ఫిబ్రవరిలో పడుతుంది. ఇప్పుడు నిన్న మొన్న డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షను ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు పడుతుంది. జనవరిది ఇంకా దేవుడు ఎరుగు. ఇప్పుడు ఒక నెల ఎగ్గొట్టిండు జనవరి, అంతకుముందు ఒక నెల ఎగ్గొట్టిండు. 4,000 ఇస్తారని మధ్యలో 2 నెలలు ఇచ్చే 2,000 పింఛన్ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చే పింఛన్ ఎగ్గొట్టుడు, నోటికాడ బుబ్బని లాక్కోవడం ఇందిరమ్మ రాజ్యం. సో ఇట్లా అందువల్ల ప్రజలు కూడా తెలివైనటువంటి వాళ్ళు. ఇన్ని పథకాలు ఇవ్వకుండా ఉన్న పథకాలు కేసీఆర్ ఇచ్చినవి కూడా రద్దు చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలి? అంటే కాంగ్రెస్కి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం. నువ్వు ఈ స్కీములు ఎగ్గొట్టినా, ఉన్న స్కీములు రద్దు చేసినా కాంగ్రెస్కి ఓటేస్తే, నేను మంచిగానే చేసినా అయినా నాకే ఓటేసిండ్రు ఇంకిన్ని ఎగ్గొడతా అంటాడు, ఇంకిన్ని స్కీములు బంద్ పెడతాడు. కర్రుగాల్చి ఈ పంచాయతీ ఎన్నికల్లో వాత పెడితే డెఫినెట్గా మళ్ళీ మహాలక్ష్మి 4,000 వస్తుంది. ఎందుకు? అక్క చెల్లెలంతా కోపానికి వచ్చారు, బిడ్డను మహాలక్ష్మి ఇయ్యలేదు కనుక నేను ఓడగొట్టిండ్రు అని రేవంత్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది? కాంగ్రెస్ని ఓడగొడితే అర్థమవుతుంది. ముసలోళ్ళంతా కట్టగట్టి కాంగ్రెస్ని ఓడగొట్టిండ్రు అనుకో మా అవ్వ తాతలు, అప్పుడు 4,000 పింఛన్ దెబ్బకు దిగస్తాడు రేవంత్ రెడ్డి. ఇవి రుణమాఫీ కానోళ్ళంతా కట్టుగట్టి కాంగ్రెస్కు ఓడగొట్టిండ్రు అనుకో, అప్పుడు రుణమాఫీకి పైసలు బరాబర్ ఇస్తాడు. అంటే ఆయనకు అర్థం కావాలి. ఆయన ఏమనుకుంటుండు, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, నేను మాయం చేస్తా. ఇప్పుడు నేను బీసీల విషయంలో మోసం చేసిండు, ఇవాళ మాదిగల విషయంలో కూడా అన్యాయమే చేసిండు. ఏం జరిగింది? అందులో కూడా మోసమే జరుగుతుంది. సో మొత్తంగా కూడా చూస్తే ప్రజలకు ఇలా క్లారిటీ వచ్చింది. అందువల్ల ప్రజలు ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేయాలన్నా, కాంగ్రెస్ అవినీతి బంద్ కావాలని, నిజంగా ఇలా అవినీతి పెట్టలేకపోతుంది. ఏ ఆఫీసులో పోయినా అసలు విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. ప్రజలు లబోదిబో నా దగ్గరికి ఈ మధ్య వచ్చి కొంతమంది చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయాను. ఇంత డబ్బు అడుగుతుందన్నా, ఫైల్ కదులుతలేవన్నా, అసలు సంతకాలు పెట్టలేరన్నా, ఆఫీస్కు టైంలో రావడం లేదు, పోతే ఇన్ని డబ్బులు అడుగుతున్నారు కొంతమంది అని చెప్తుంటే చాలా బాధపడుతున్నారు కొంతమంది. ప్రజలకు పనులు కావడం లేదు. సో అది ఏమనంటే ప్రభుత్వంలో ఇవ్వాలి, పైన ఇవ్వాలి అని అంటున్నారట. మరి అది ఎవరికి పోతున్నాయి, ఏం పోతున్నాయి, ఈ అవినీతి ఏంది? ఇలా ప్రజలు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అందువల్ల ఈ అవినీతి తగ్గాలన్నా, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలన్నా, కాంగ్రెస్ మేనిఫెస్టో యథావిధిగా అమలు కావాలన్నా, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవైతే రద్దు చేశారో అవన్నీ తిరిగి ప్రారంభం కావాలన్నా, ఇది ఒక అస్త్రం, ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ను ఓడించడం ద్వారా, బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఓడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు కదా. కానీ రేవంత్ రెడ్డికి కళ్ళు తెరుస్తాడు. రేవంత్ రెడ్డి తన తప్పిదాలను తెలుసుకుంటాడు. ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో విషయం ఆయనకు అర్థమైతే ఆయన తప్పిదాలు తెలుసుకొని కరెక్షన్కు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు అయినా కాంగ్రెస్కి ఎవరైనా ఓటేస్తే ఏమంటాడు, నేను చేసిన అని కరెక్టు, నేను తప్పు చేయలేదు, బరాబర్ ఇంకింది ఎక్కువ చేస్తా అంటాడు. సో ఆ తప్పిదాలు జరగొద్దన్నా, ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ తిరిగి రావాలన్నా, 4,000 పెన్షన్ రావాలన్నా, మహాలక్ష్మి 2,500 కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, వానకాలం రైతు బంధు చెప్పిన మాట ప్రకారంగా 15,000 రావాలన్నా ఇవాళ కాంగ్రెస్ను ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు రీసెంట్గా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తామంటే మీరు తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. సరే వాళ్ళు ఏం చేస్తారు ఏంది చూద్దాం, ఊహాజనితమైనటువంటి విషయాలు ఇవి. కానీ కాంగ్రెస్లో మాత్రం ఇలా అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, పేపర్లో చదివిన వార్తలు, ఈ 10% ఏంది, ఈ 30% ఏంది, మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము ప్రజల్లో వెళ్ళలేకపోతున్నాము అని వాళ్ళు చెప్పినట్టుగా పత్రికల్లో నేను వార్తలు చదివాను. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామని విషయంలో గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు పరిస్థితి కనబడుతుంది కానీ ఎవరు నామరూపాలు లేకుండా పోతున్నారు?
మీ ఎమ్మెల్యేలే మీటింగులు పెట్టుకొని మీ మీద కామెంట్ చేసి 30% 10% గవర్నమెంట్ అంటున్నారంటే ఇవాళ ఎవరు నామరూపాలు లేకుండా పోతున్నారో చూస్తున్నారు. ఇవాళ మేము నామరూపాలు లేకుండా చేస్తామని అన్నారు కదా మమ్మల్ని. కేసీఆర్ పేరెత్తకుండా అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారా? నిజంగా మేము అంత బలమే లేకపోతే అసెంబ్లీలో మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మా మైకులు ఎందుకు కట్ చేస్తున్నారు? మాకు మైక్ ఇవ్వడానికి ఎందుకు అంత భయపడుతున్నారు మీరు అసెంబ్లీలో? సో ఇవన్నీ కూడా చాలా చూసాము. ఇట్లా నామరూపాలు లేకుండా చేస్తాము అన్నటువంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. మేము 2001లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పుడు ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది టీఆర్ఎస్ పార్టీ, ఇది గాలిబుడగ లాంటిది, ఇది పాల పొంగు లాంటిది, ఇది ఉంటుందా, ఇది అవుతుందా, తెలంగాణ వస్తుందా అని మాట్లాడిన వాళ్ళు, మమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామన్న వాళ్ళు వాళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయినరు. నిలబడ్డది తెలంగాణను సాధించింది కేసీఆర్. అభివృద్ధిలో అద్భుతంగా తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలబెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఎప్పుడైనా కూడా ప్రజలకు కంపారిజన్ ఏమవుతుంది? పార్టీ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఒక ఏడాది పాలన పూర్తయిన తర్వాత అప్పుడు ప్రజలకు ఒక అంచనాకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే, మా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయా, ప్రజల అంచనాలు మేము రీచ్ కాలేకపోయినామా, ప్రజల ఆలోచనలు మేము ఫుల్ఫిల్ చేయలేకపోయినామా, కావచ్చు. వాటిని మేము ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేము సరి చేసుకుంటాం, తప్పులు ఉంటే సరి చేసుకుంటాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. వాళ్ళ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడం మా బాధ్యత. సో మాది ఏదైనా గ్యాప్ ఉంటే మేము సవరించుకుంటున్నాం. ఇప్పుడు డెఫినెట్ ఇంకా కూడా సవరించుకుంటాం. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రజలు కూడా క్లారిటీ వచ్చింది. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏం జరిగింది చూసుకున్నప్పుడు, ఆ బేరీజు వేసుకున్నప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. కేసీఆరే బాగుండే, కేసీఆరే శ్రీరామ రక్ష అనేటువంటిది ఇది మౌత్ టాక్, కామన్ మ్యాన్ టాక్. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కట్టబట్టుకొని రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఎలా చూడాలంటారు? కేసీఆర్ తప్పకుండా వస్తారు. నీ ఏంది, నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నీ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ మీరు ఏం గౌరవం ఇచ్చారు? ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వేస్తే ప్రతిపక్ష నాయకుడిని అడిగి వేయాలి. మీరు ఎవరిని అడిగేశారు పిఎస్సి చైర్మన్? అది మర్యాదనా మీకు? ప్రతిపక్ష నాయకుడికి ఛాంబర్ లేకుండా ఆయన రూమ్ కూడా లాక్కున్నారు. కనీసం ఆయన కూర్చోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కర్ర పట్టుకొని రావాలంటే కర్ర పట్టుకున్న వాళ్ళందరినీ అవమానిస్తారు. అదేమంటాడు, గాంధీజీ గారు కూడా కర్ర పట్టుకొని నడిచిండు. మరి కర్ర పట్టుకోవడం నేరమా పాపమా? కర్ర పట్టుకోవడాన్ని కూడా అవమానించేంత వ్యంగ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే అదొక కేసీఆర్ అన్నట్టు కాదు. ఈ రాష్ట్రంలో దేశంలో కర్ర పట్టుకొని నడిచే వాళ్ళందరినీ అవమానపరిచినట్టు, వికలాంగులను కూడా అవమానపరిచినట్టు. అది కరెక్టా? అది సో అట్లాంటి పిచ్చి భాషలు మానుకొని, నీకు తప్పకుండా కేసీఆర్ మొన్ననే చెప్పిండ్రు, నేను టైం ఇచ్చిన, ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నేను చాలా నిశితంగా పరిశీలించిన, బయలుదేరుతా అని చెప్పిండు. రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తారు, అసెంబ్లీలోకి వస్తారు, ప్రజల పక్షాన ప్రజల కోసం కేసీఆర్ గారు అద్భుతంగా పోరాడతారు. రీసెంట్గా లగచర్ల ఇష్యూ చూసుకోవచ్చు. నిన్న సుంత లక్ష్మారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఇష్యూస్ పైన ఏమంటారు మీరు? అంటే రాష్ట్రంలో ఒక పక్క ప్రజాస్వామ్యం లేదు బై సాబ్. మేము 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తామన్నారు. లగచర్లకు మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళ భర్తలు జైల్లో ఉంటే భార్యలను పరామర్శించి ఓదార్చడానికి వెళ్తే వాళ్ళని నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూనాచారి పోతుంటే ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రజా సంఘాలు సంధ్యక్క లాంటి వాళ్ళు పిఓడబ్ల్యూ వాళ్ళ టీం వెళ్తే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా నడి రోడ్డు మీద వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. నిన్న మహిళా శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు అక్కడ డంప్ యార్డు పెడితే మా నియోజకవర్గ ప్రజలకు హైదరాబాద్ చెత్త అంతా ఇక్కడ పోస్తే మేము కలుషితం అయిపోతాయి, మా నీళ్లు కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, మేము అన్యాయం అయిపోతాము, మా ప్రజలు వద్దంటున్నారు, ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది అంటే ఆవిడని అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. రాత్రి 7:30-8 దాకా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. నేను రాత్రి ఎస్పీకి ఫోన్ చేసి 100 మందిని పొద్దున 6 గంటలకు తెచ్చినావు, రాత్రి 8 అవుతుంది, ఇంకా వదలవా, ఏం బైండ్ ఓవర్లు, ఇదేం ప్రజాస్వామ్యం అని మేము గట్టిగా అడిగి కొట్లాడి ఇయ్యాల వాళ్ళని రిలీజ్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పొద్దున 6 గంటలకు ఇంట్ల మీద పడి 100 మందిని ఎత్తుకుపోయినండి, తీసుకుపోయి ఎక్కడో దూరం సంగారెడ్డి అవతల పెట్టిర్రు, పోలీస్ స్టేషన్లో, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పెట్టిర్రు. ఏమవసరం అంటే ప్రజలకు కనీసం ప్రశ్నించే హక్కు ఉండదా? హైకోర్టు స్టే ఉందని స్టే ఆర్డర్ చూపిస్తే కూడా పనులు ఆపకుండా 1000 మంది పోలీసులను పెట్టి డంప్ యార్డు పనులు చేస్తున్నారు. ఇదేం దుర్మార్గం అండి? అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. అటు లగచెర్లైనా, ఈరోజు నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల మధ్య డంప్ యార్డ్ విషయంలోనైనా ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తూ ఉంది.
ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ పైన కేసు పెట్టారు. నెక్స్ట్ కేసులలో హరీష్ రావే టార్గెటా? నా మీద కూడా పెట్టారు కదా. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో పెట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకపక్షంగా నా మీద కూడా కేసు పెట్టారు. ఇప్పటికీ చాలా కేసులు పెట్టిండు నా మీద. రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద ఒట్టుబెట్టి మోసం చేసినావు, దేవుడా ఆ పాపాత్మని క్షమించు, ప్రజల్ని కాపాడని నేను దేవుని దగ్గర పోతే యాదాద్రిలో నా మీద కేసు పెట్టిండ్రు. మానకొండూరులో మా రసమై బాలకృష్ణ పిలిస్తే ఈ ముఖ్యమంత్రి అన్నీ ఎగబెట్టిండు, మహాలక్ష్మి ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు, 4000 పెన్షన్ ఎగబెట్టిండు, విద్యార్థి భరోసా కార్డు ఎగబెట్టిండు, ఇందిరమ్మ ఇల్లు ఎగబెట్టిండు. ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఎగబెట్టిండు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. మానకొండూరులో కేసు పెట్టిరు నా మీద. అంటే నువ్వు ఎగబెట్టినవు అంటే కూడా కేసే. దేవుడా ప్రజల్ని కాపాడు, ఈయన రుణమాఫీ నీ మీద ఒట్టుబెట్టి మోసం చేసిండు అంటే ఆడ కేసే. పాంజగుట్టలో కేసు పెట్టిండ్రు. ఇప్పటికీ 5-6 కేసులు పెట్టిండ్రు. ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు, మేము ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. శాసనసభలో పోరాడతాం, ప్రజాక్షేత్రంలో కూడా పోరాడతాం. రైతు భరోసాని నిన్న 1 ఎకరం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతు ప్రభుత్వం కావాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు రాదంతం చేస్తున్నాయంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు. మీరు రైతు ప్రభుత్వం అయితే వానకాలం రైతు బంధు ఎందుకేలే? కరోనా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ఆదాయం నిల్, 45 రోజులు లాక్డౌన్, ఆదాయం నిల్లుంటే మంత్రుల జీతాలు ఆపి, ఎమ్మెల్యేల జీతాలు ఆపి, ఉద్యోగుల జీతాలు ఆపిండు. కానీ పాపం రైతులకు టైం మీద కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు. నువ్వెందుకు ఇవ్వలే వానకాలం? ఇప్పుడేం కరోనా లేదు, ఏం లేదు కదా. వానకాలం రైతు బంధు ఎందుకు ఇవ్వలే? 12,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చిండ్రు. కానీ పేద రైతులకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. నువ్వు ఎట్లా రైతు ప్రభుత్వం అవుతావు? 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సగం కూడా రుణమాఫీ చేయలే. రుణమాఫీ ఎగ్గొట్టినందుకు నువ్వు రైతు ప్రభుత్వమా? వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు నువ్వు రైతు ప్రభుత్వమా? పంటల బీమా చేస్తా అని బడ్జెట్లో చెప్పి 2 పంటలకు పంటల బీమా చేయకుండా మోసం చేసినందుకు నువ్వు రైతు ప్రభుత్వమా? పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి 10 పంటలకు ఇస్తా అని చెప్పి 9 పంటలకు ఎగబెట్టి ఆ వరిలో 1 సన్నాలకు ఇచ్చి పంటల బీమా పంటల బోనస్ ఎగ్గొట్టినందుకు నువ్వు రైతు ప్రభుత్వమా? ఈ రోజుకు కూడా బోనస్ వల్లే ఇంకా ఊర్లలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2,500 కోట్లు బోనస్ ఇస్తామన్నారు పంటలకు, 1000 కోట్లు కూడా ఇవ్వలే. వడ్లు అమ్మిన రైతులకు ఈ రోజుకు కూడా ఇంకా బోనస్ పడలే. పాపం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కందులకు మద్దతు ధర రావడం లేదు, పల్లికి మద్దతు ధర రావడం లేదు, శనగలకు మద్దతు ధర రావడం లేదు, సోయాబీన్ రైతులు అమ్మితే ఇంతవరకు డబ్బులు రావడం లేదు, జొన్నలకు మద్దతు ధర రాక రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం ఎట్లయిద్దండి? వచ్చే బడ్జెట్ సెషన్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అప్పులు చేసిందని గత బడ్జెట్ సెషన్లో చెప్పారు. వచ్చే బడ్జెట్ సెషన్లో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏమని చెప్తారు? అప్పుల విషయంలో ఎల్లెలకల పడరు. మా మీద బదనాం చేయాలని చూసిండ్రు. లేని అప్పులను కూడా చూపించి 6,17,000 అన్నారు, 6.5 అన్నారు, 7 లక్షలు అన్నారు, ఇంకొకైనా 8 లక్షలు అన్నాడు. నేను అసెంబ్లీలో బట్టలు ఇప్పిన ఉన్నది ఉన్నట్టు కుల్లా చెప్పి ఇగో 4,17,000, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పులు కేవలం 4,17,000 అని లెక్కలతో సహా చెప్పిన. తప్పైతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, బయట మాట్లాడుకొని కూడా నేను సవాల్ వేసిన. నోరు మెదపలే. వీళ్ళు ఒక్క ఏడాదిలో 1,47,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏడాదికి 41,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు ఒక ఏడాదిలో 1,47,000 కోట్లు అప్పు చేసిండ్రు. కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, పాలమూరు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఇన్ని ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిండు, ఎన్నో కాలేజీలు కట్టిండు, స్కూల్ బిల్డింగ్లు కట్టిండు. మీరేం కట్టిండ్రు? 1,47,000 కోట్లు తెచ్చింది. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడు బంద్ చేసింది కదా, రివర్స్ కొట్టింది. మాట్లాడతలేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నీటిపారుదల శాఖ విషయంలో కూడా హరీష్ రావు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, కరెక్ట్గానే మేము ఫాలో అవుతున్నాం, కేంద్రాన్ని కూడా లేఖలు రాసామని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. నేను ఈ మధ్య ఒక 10 రోజుల కింద పేపర్లు చదివిన. ఇరిగేషన్ మంత్రి ఆగ్రహం దేని మీద? అరే నా నియోజకవర్గంలో పని అయితే లేదు, నేను చెప్పి ఏడాది అయింది, ఇంకా శాంక్షన్ అయితే లేదు, పని స్టార్ట్ అయితే లేదు అని నీళ్ళ మంత్రి అధికారుల మీద ఆగ్రహానికి వచ్చిందట. నువ్వు అంటే ఫెయిల్ అయిపోయావు కదా. నీ కాన్స్టిట్యున్సీ పనే నువ్వు ఏడాది అయినా నీ దగ్గర అయితే లేదా, నువ్వు అధికారుల మీద ఆగ్రహం వచ్చినావు అంటేనే నువ్వు నీళ్ళ మంత్రిగా ఫెయిల్ అయిపోయినట్టు. నీ పని ఎట్లున్నది? నీ కాన్స్టిట్యున్సీలే పని అయితే లేదు అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు? ఒకటి, సంవత్సరానికి 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో మాట్లాడిండు.
ఇప్పుడు మళ్ళీ పట్టుకోను నేను, ఎల్లుండి మళ్ళీ నెల అయితే అసెంబ్లీ. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. 6,000 ఎకరాలకు ఇచ్చిండేమో, రేపు అడుగుతా. ఇచ్చిండా? 6,000 కూడా ఇవ్వలే, ఉత్తదే. 6,50,000 బీరాలు పలికిండు. మేము పీక్తా పొడుస్తా అన్నాడు. మరి ఏం పొడిచిండో ఏం పీకిండో రేపు అసెంబ్లీలో అడగమా? 6,000 కూడా ఇవ్వలే, 1% ఇవ్వలే, 10% కాదు 1% ఇవ్వలే, ఫెయిల్ అయిపోయిండు. నీళ్ల మంత్రిగా కాళేశ్వరాన్ని పునరుద్ధరించండి అంటే ఎన్డీఎస్ఏ పేరు మీద మీనవేషాలు లెక్క పెడుతూ ప్రజలకు నీళ్ళు రాకుండా చేస్తే ఇలా పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1450 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇలా అన్నీ మంచిగా ఉన్నాయి. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ. ఆ ఒక బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ పోయింది అంతే. దాన్ని మరమ్మతు చేయండి అయ్యా అంటే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడతాడు. ఇంకో దిక్కేమో రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా, మల్లన్న సాగర్ నీళ్లు మూసీకి తెస్తా. మల్లన్న సాగర్ ఏంటిది? కాళేశ్వరం కాదా? మల్లన్న సాగర్లో నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం నీళ్ళు కావా? మరి ఆ మల్లన్న సాగర్ 50 టీఎంసీలది కేసీఆర్ గట్టిండి కనుకనే నువ్వు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. మరి మల్లన్న సాగర్ ఉన్నది కరెక్టే అంటావు, దాంట్లోకి నీళ్ళు తెస్తా అంటావు, కాళేశ్వరం కూలింది అంటావు. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరి అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఇప్పటివరకు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి బీఆర్ అంటుంది. నిజమేనా? 100% కదా. మేము దాదాపు 35,000 కోట్లు ఖర్చు పెట్టాం పాలమూరు మీద. జస్ట్ ప్యాకేజ్ 3లో కొన్ని చోట్ల చిన్న చిన్న బండలు వచ్చినాయి, రాక్ వచ్చింది. అది దాన్ని తొలగించి ఛానల్ పుష్ చేస్తే 4 రిజర్వాయర్లలో నీళ్ళు నింపచ్చు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, రిజర్వాయర్లు పూర్తయినాయి. 3rd ప్యాకేజీలో ఒక 3-4 కిలోమీటర్లలో కెనాల్లో బండ వచ్చింది. ఆ బండను బ్లాస్ట్ చేసి ఆ బండను తొలగించి కెనాల్ త్రూ చేస్తే పాలమూరులో ఇలా 3 రిజర్వాయర్లలో నీళ్లు నింపి సస్యశ్యామలం చేయొచ్చు. ఇది 14 నెలలు అయితే 3 కిలోమీటర్ల కాలువ దగుడు చేతనైతే లేదు గవర్నమెంట్కు. సో ఏది ఏమైనా పాలమూరుకు కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండ్రు. 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు పాలమూరుకు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండ్రు, వెటనరీ కాలేజ్ ఇచ్చిండ్రు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండ్రు. పాలమూరు పట్టణంలోని తో పాటు పాలమూరులో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలనిచ్చి త్రాగునీరుని అందించిండు కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టు 33,500 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద 6.5 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ హయాంలో నీళ్ళు ఇచ్చాము. ఇలా 6.5 లక్షల ఎకరాలు 2 పంటలు పండుతున్నాయి పాలమూరులో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. పెద్ద ఎత్తున పాలమూరులో చెరువుల పునరుద్ధరణ జరిగింది, చెక్ డ్యాములు కట్టాం, కొత్త జిల్లాలు చేశాం. పాలమూరుకు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని కేసీఆర్ గారు చేసిండ్రు. 14 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, ఉత్తదే మాటలు తప్ప ఈయన చేసింది అయితే ఏమీ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకే రైతులకు సంబంధించిన ఆత్మహత్యలపైన కూడా ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తుంది? దానిపైన ఎలాంటి అసెంబ్లీలో ఉన్న చర్యలు? ఈ ప్రభుత్వానికి కమిటీ తిరుగుతూ కూడా భయపడుతున్నారు. అరే, రైతులు చనిపోతే వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాలను కలిసి ఓదార్చి ఏదో పార్టీ తరఫున ఉడతా భక్తిగా ఇంత సాయం చేసి ఎందుకు చనిపోతున్నారో అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నాం. ఇది ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాదా? ప్రతిపక్షానికి ఉండే బాధ్యతనే అది. ప్రజలు కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిద్రలేపాలి, ప్రభుత్వాన్ని తట్టి లేపాలి, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళడమే ప్రతిపక్షం బాధ్యత. ప్రజలు వాళ్ళకేమో అధికారం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఏమో ప్రతిపక్షంలో పెట్టిండ్రు. మేము ఆ పని చేస్తామంటే మీ మీటింగ్ పర్మిషన్ లేదు, మీరు వరంగల్కి రావద్దని పోలీసులు అనుమతి నిరాకరించిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. మేమేమన్నా ధర్నాలు చేస్తేమా, రాస్తారోకోలు చేస్తేమా, ప్రజలకేమైనా ఇబ్బంది కలిగిస్తేమా? ఇబ్బందుల్లో ఉన్న రైతులను, కష్టాల్లో ఉన్న రైతులను, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులను ఓదార్చి ధైర్యం చెప్పి వాళ్ళ బాధలకు కారణాలు కనుక్కొని ప్రభుత్వానికి నివేదిస్తామంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది, భయపడతా ఉంది. అయినా కూడా మా వాళ్ళు వెళ్తున్నారు. ఈ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలు కూడా తిరిగి నివేదిక పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందిస్తారు. చివరిగా రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంటుందా? ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుల వారు త్వరలోనే రేపో మాపో ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూతో